సో ఇప్పుడు చాలామంది నీట్ పేపర్స్ గురించి, నీట్ ఎగ్జామ్స్ లీక్ గురించి ఢిల్లీ జంతర్ మంతర్లో సీజేపీ వాళ్ళు ధర్నా చేస్తున్నారు సార్. చాలా రోజుల నుండి చేస్తున్నారు. సో ఇందులో భాగంగా సోనం వాంగ్చుక్ కూడా దాదాపు 20 రోజుల నుండి అక్కడ హంగర్ స్ట్రైక్ చేస్తున్నారు. ఈ చేస్తున్న క్రమంలోనే ఆయనను కేంద్ర ప్రభుత్వం దిగి రాకపోగా, డిమాండ్స్ ఏందో తెలుసుకోకపోగా ఆయనను తీసుకెళ్ళిపోయారు నిన్న వచ్చి పోలీస్ వాళ్ళు హాస్పిటల్ కానీ అది ఇది అని చెప్పేసి. సో ఇట్లా చేయడం కరెక్టేనా అసలు? అసలు ముందు సోనం వాంగ్చుక్ గారు నిరాహార దీక్ష చేసేదాకా ఈ కాక్రోచ్ పార్టీ వాళ్ళ డిమాండ్లను ఎందుకు కేంద్రం నిర్లక్ష్యం చేయాలి? వాళ్ళు అడిగింది ఒక సింపుల్ ఏంటంటే, అనేక కాంపిటేటివ్ ఎగ్జామ్స్ యొక్క ప్రశ్నపత్రాలు లీక్ అవుతున్నాయి. ఒకసారి కాదు, 2 సార్లుగా చాలాసార్లు అవుతున్నాయి. కోట్ల మంది విద్యార్థుల యొక్క జీవితాలు బలైపోతున్నాయి. కాబట్టి మంత్రి గారు ధర్మేంద్ర ప్రధాన్ గారు బాధ్యత వహించి జాబ్ రిజైన్ చేయాలి. అదొక మంచి సాంప్రదాయానికి తెరదీస్తుంది. లోగడ లాల్ బహదూర్ శాస్త్రి గారు రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు ఎక్కడో సౌత్లో రైల్వే యాక్సిడెంట్ అయితే ఆయన ఢిల్లీలో కూర్చొని వెంటనే ఇది నేను బాధ్యత వహిస్తున్నా. ఆయన ఉన్నాడా? జెండా ఊపాడా? డ్రైవింగ్ చేశాడా? రైల్వే డ్రైవర్ కాదు, జెండా ఊపే గార్డు కాదు. నా డిపార్ట్మెంట్లో ఈ ఘోరం జరిగింది కనుక నేను బాధ్యత వహిస్తున్నానని రిజైన్ చేశారు లాల్ బహదూర్ శాస్త్రి గారు. అలాంటి ఒరవడి ఉండాలి అని కాక్రోచ్ పార్టీ వాళ్ళు అడిగారు. ఎన్నాళ్ళు అడిగినా సరే వీళ్ళు పట్టించుకోలేదు. సోనం వాంగ్చుక్ గారు సపోర్ట్గా ఆయన నిరాహార దీక్షకు పూనుకున్నారు. దానికి కొంతమంది అంటారు ఈయన అది జెన్సీ వాళ్ళు చేస్తున్నటువంటి ఉద్యమము, ఈయనకేం సంబంధం, అక్కడ ఎందుకు నిరాహార దీక్ష చేయాలి, ఈయనేమన్నా జెన్సీలో ఉన్నాడా, ఈయనేమన్నా కాక్రోచ్ పార్టీలో ఉన్నాడా, ఈయన పెద్దవాడే కదా, టీనేజర్ ఏం కాదు కదా. సోనం వాంగ్చుక్ గారు ఆయన హీఈస్ నాట్ ఎ టీనేజర్, హీఈస్ నాట్ ఎ కాక్రోచ్, జెన్సీ కాదు, పెద్దవాడు. ఆయన ఎందుకు ఎక్కడ ఏ ఉద్యమం జరిగినా పోయి అక్కడ వాలిపోతాడు ఆయన? ఎందుకు ఈయన అనవసరంగా వాళ్ళని రెచ్చగొడుతున్నాడు అని కొంతమంది ఆయన మీద అసహనం వ్యక్తపరుస్తున్నారు. ఒక న్యాయమైనటువంటి డిమాండ్ను సపోర్ట్ చేయడానికి అడుగుతున్న వాడి వయసే మనకు ఉండాల్సిన అవసరం ఉందా? ఒక మాట అడుగుతుంది. సపోర్ట్ చేయడానికి వయసు అవసరం లేదు. ఒక న్యాయమైన పోరాటాన్ని, డిమాండ్ను సపోర్ట్ చేయడానికి మనం అందులో సభ్యులమై ఉండాల్సిన అవసరం ఉందా? సమాజంలో ఎవడైనా సపోర్ట్ చేయొచ్చు. అంటే వీళ్ళకు అసలు బుర్ర మొత్తం పోయింది, అసలు లాజిక్ పోయింది. ఇట్లా చేస్తే వీళ్ళు దెబ్బతింటారు రానున్న దినాల్లో. ఈ విషయాలలో కేంద్ర ప్రభుత్వానికి మీరేం చెప్పాలనుకుంటున్నారు వీళ్ళ తరఫున? అర్జెంటుగా కాక్రోచ్ పార్టీ వారి డిమాండ్ను వెంటనే అమలు చేయాలి కేంద్ర ప్రభుత్వం. ధర్మేంద్ర ప్రధాన్ గారిని రిజైన్ చేయించాలి. తద్వారా ఇలాంటి అక్రమాలు ఇక మీద జరగవు, మేము జరగనివ్వము, మీ భవిష్యత్తుకు మేమే హామీ అనే ఆ ధీమా యూత్లో ప్రభుత్వం కల్పించాలి. సార్, అయితే ఇప్పుడు కృష్ణ రావణ్ను అరెస్ట్ చేసిన తర్వాత తులసి చంద్ స్పందించింది, జర్నలిస్ట్ తులసి చంద్. అట్ ద సేమ్ టైం ప్రకాష్ రాజ్, యాక్టర్ ప్రకాష్ రాజ్ స్పందించిండ్రు. అయితే వీళ్ళు స్పందించిన తర్వాత కొంతమంది ఏమంటున్నారంటే మతాన్ని బట్టి వీళ్ళు స్పందిస్తున్నారు. తులసి చంద్ కూడా ఒక క్యాథరిన్, కానీ ఆమె అంటుంది నేను హిందూ అని. అట్లనే ప్రకాష్ రాజ్ కాదీనా, ప్రకాష్ రాయ్, యాంటనీనా, కొంతమంది మతాన్ని తీసుకొస్తున్నారు. తప్పు 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 తప్పు. ప్రకాష్ రాజు గారు చెప్పారు నేను నాస్తికుండండి అని చెప్పాడు ఆయన. ఆయనకు ఏ మతం మీద కూడా నమ్మకం లేదు. సామాజిక న్యాయం గురించి మాట్లాడతాను తప్ప నాకు మతాలతో సంబంధం లేదని ఆయన చెప్పేశాడు. మన తులసి చంద్ గారు కూడా చెప్పారు నేను హిందూ అండి, నేను ఎట్లా క్రిస్టియన్ అవుతాను అని చెప్పారు. అంటే వీళ్ళు ఇప్పుడు ఇదంతా బీజేపీ వారి యొక్క పెయిడ్ టీం ఉంటుంది ఒకటి, ఆర్ఎస్ఎస్ వాళ్ళ యొక్క ఐటీ సెల్ ఉంటుంది.
వాళ్ళు ఏంటంటే పని కట్టుకొని అబద్ధాలు ప్రచారం చేయడమే, దానికి వాళ్ళకి జీతాలు వస్తాయి. పెయిడ్ సెల్ ఇదంతా కూడా. ఒక మనిషిని టార్గెట్ చేయాలని అంటే వెంటనే అందరు గుప్ప వందల మంది వాళ్ళకి వ్యతిరేకంగా వీడియోలు చేసి అప్లోడ్ చేస్తూ ఉంటారు. అంటే ఒక క్రిస్టియన్ జర్నలిస్ట్ అవ్వకూడదా సార్? ఎందుకు కాకూడదు? ఎందుకు కాకూడదు? మరి ప్రశ్నించిన ఎంబడే ఈయన బచ్చలకూర జోసెఫ్ అని, లేకపోతే ఆయన ఆంటనీ రాయ్ అని. అవును, జోసెఫ్ అయి ఉంటాడు, ఇంకేమై ఉంటాడు. అయితే భారతదేశ పౌరుడు కాదా? పౌర హక్కులు లేవా? ప్రశ్నించే హక్కు లేదా? క్రిస్టియన్ అయితే అంటే కొంతమంది హిందువులు ఏమంటున్నారంటే క్రైస్తవులు అంటే బ్రిటిష్ పరిపాలనలో ఉన్న వాళ్ళు, బ్రిటిష్ వాళ్ళు, వీళ్ళకి బ్రిటిష్ వాళ్ళకి సంబంధం. అదే ముస్లిమ్స్ అయితే వీళ్ళు పాకిస్తాన్కో బంగ్లాదేశ్కో వీళ్ళకి సంబంధం అని ఇట్లా మాట్లాడుతున్నారు. ఆ స్టూపిడ్ ఆర్గ్యుమెంటే, ఆ స్టూపిడ్ ఐడియాలజీనే ఇప్పుడు ఉన్నటువంటి మతోన్మాదులు ఇప్పటి తరానికి నేర్పించారు. ఇప్పుడు భారతదేశపు అణ్వస్త్ర నిర్మాణ కార్యక్రమానికి మూల పురుషుడు ఎవరు? ఎవరండి? మన ఏపీజే అబ్దుల్ కలాం గారు. ముస్లిం కాదా? ముస్లిం కదా? కనుక స్వాతంత్ర్య పోరాటంలో కూడా ముస్లిమ్స్ ఉన్నారు. సారే జహాసే అచ్చా హిందుస్తా హమారా అని రాసిన ఆయన ముస్లిమే. ముస్లిమ్స్ ఎందుకు లేరు? స్వాతంత్ర పోరాటంలో కూడా ముస్లింలు ఉన్నారు. ముస్లింలు హిందువులు కలిసి బ్రిటిషర్స్ మీద యుద్ధం చేశారు. ముస్లిమ్స్ అనగానే వీడు దేశద్రోహి, క్రిస్టియన్ అనగానే వాళ్ళ ద్రోహి. ఇప్పుడు ఇండియన్ ఆర్మీలో తమ ప్రాణాలు అర్పించినటువంటి క్రిస్టియన్ సైనికులు ఎందరో ఉన్నారు. క్రైస్తవులు బై ఫెయిత్ అయితే ఇండియన్ ఆర్మీలో ఉన్నారు. యుద్ధాలు పోరాడే చైనా వారు కానీ, పాకిస్తాన్తో వారు కానీ, మొన్న కార్గిల్ వారు కానీ పోరాడిన వాళ్ళు క్రైస్తవులు ఎందరో ఉన్నారు. మతానికి దానికి ఏం సంబంధం? సో ఇన్ని జరుగుతుంటే కేంద్ర ప్రభుత్వం మాత్రం, ప్రధాని నరేంద్ర మోడీ మాత్రం సైలెంట్గా ఉన్నారు. వాంగ్చుంగ్ నిరాహార దీక్ష చేసిన సైలెంట్గా ఉన్నారు. నీట్ ఎగ్జామ్స్ గురించి ఇంతమంది స్టూడెంట్స్ ఆందోళన చెందుతూ సిజేపీ వాళ్ళు అంత ధర్నా చేస్తుంటే అయినప్పటికీ ఆయన సైలెంట్గా ఉన్నాడు. మెయిన్గా అయోధ్యలో ఇన్నిసార్లు పొరపాట్లు, అవకతవకలు, కట్టడాల మీద అవకతవకలు, దొంగతనాలు జరుగుతూ ఉన్నప్పటికీ మోడీ సైలెంట్గానే ఉన్నాడు. సార్ దీని మీద మీ అభిప్రాయం ఏందా? నేను 10 ఏళ్ల కిందటనే చెప్పాను, ఇప్పుడు కాదు. మోడీ గారు చాలా మంచివాడు. ఆయన స్వతంత్రుడు కాదు. ఈజ్ నాట్ ఇండిపెండెంట్. ఆయనను ఆడించే వేరే వెనుక శక్తులు కొన్ని ఉన్నాయి. అవి ఎంత పవర్ఫుల్ శక్తులు అంటే, నువ్వు దిగిపోవయ్యా అని చెప్తే ఆయన నోరు మూసుకొని రేపటికల్లా దిగిపోవాలి. అంత పవర్ఫుల్ శక్తులు ఉన్నాయి. కనుక వాళ్ళు ఆయనను ఆ ప్రధానమంత్రి పీఠం మీద కూర్చోబెట్టారు. వాళ్ళు బయటికి రారు. వాళ్ళ పేరు, ఊరు, వాళ్ళ ఫేస్ ఎవరికి తెలియదు. మేము తెలుసుకోవచ్చా వాళ్ళు ఎవరో? ఎవరికి తెలియకుండా వాళ్ళు ఉంటారండి. మీకు తెలుసు అనే చెప్తున్నారు కదా, మేము కూడా తెలుసుకోవచ్చా? అలాంటి ఉన్నది. దాన్ని సంఘ్ పరివార్ అంటారు. అంతవరకే చెప్పగలరు. సంఘ్ పరివార్ అని ఒక మహాశక్తి ఉంది. ఆ సంఘ్ పరివార్ అనేది ఇప్పుడు ఎంత బలమైన శక్తిగా ఎదిగిందంటే, వాళ్ళు ఎవరిని ఉండమంటే వాళ్ళు అక్కడ ప్రధానమంత్రి పీఠం మీద ఉండాలి. వాళ్ళు దిగిపోమంటే వాళ్ళు దిగిపోవాలి. అలాగే ఇప్పుడు సంఘ పరివారే అసలైన ప్రభుత్వం నడిపిస్తుంది. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా జస్ట్ ఒక అట్లా ఉన్నారంతే, ఉత్సవ విగ్రహాల్లాగా అంతే తప్ప వాళ్ళు సొంతగా పాలసీలు చేయలేరు. అంటే బీజేపీకి ఈ సంఘ్ పరివార్కి సంబంధం ఉందంటారా? అసలు సంఘ్ పరివార్ యొక్క రాజకీయ ముఖమే బీజేపీ, పొలిటికల్ ఫేస్. సో వాళ్ళు ఏం చెప్తలేరు కాబట్టి మోడీ కూడా ఇక్కడ మౌనం పాటిస్తున్నారు అనుకోవచ్చా? ఏం చెప్తలేరు కాదు, మౌనంగా ఉండవయ్యా అని చెప్తున్నారు. అందుకే ఉంటున్నాడు ఆయన. నువ్వు మణిపూర్ కూడా పోవద్దు, అక్కడ పోయి నువ్వేం సానుభూతి చెప్పొద్దని వాళ్ళు ఇచ్చిన ఆర్డర్స్ ప్రకారమే ఆయన గమ్ముకున్నాడు. లేకపోతే పరిగెడతారు. పాపం ఆయన కూడా మనిషే కదా, ఆయన కూడా మానవత్వం ఉంది. అయ్యయ్యో ఇన్ని వందల మంది నా దేశ పౌరుల్ని ఇలా చేసేసారనే బాధ ఆయనకు కూడా ఉంది. కానీ ఆయన పోకుండా వెనక ఒక మహాశక్తి ఆపుతుంది. మోదీ మంచివారే కానీ ఒక శక్తి మోడీ గారు కానీ, అవును మోడీ గారు కానీ, అమిత్ షా గారు కానీ మంచోళ్ళే. అయితే వాళ్ళని వెనక ఇంకొక శక్తి కంట్రోల్ చేస్తుంది. సో మీరు
మేము ఇప్పుడు చూస్తున్నట్టయితే మా చిన్న వయసులో మేము అందరం కూడా కలిసిమెలిసి ఉండడము, కులం అనేది మతం అనేది తెలియకుండా పెరిగినాం సార్ మేము. అవును. ఇప్పుడు ఒక 5 to 6 ఇయర్స్ నుండి బాగా ఈ మతాల మధ్యలో బాగా గొడవలు జరుగుతున్నాయి. అంటే మీ చిన్న వయసులలో కూడా ఇట్లా ఉండేదా అసలు? అసలు ఇప్పుడు మీరే మీ చిన్నతనంలోనే లేకపోతే మా చిన్నతనంలో ఎప్పుడు ఉంటుంది? ఇప్పుడు మీ పేరెంట్స్ కూడా నాకంటే చిన్నోళ్ళే. మీ చిన్నతనంలోనే సామరస్యంగా ఉన్నామని చెప్తున్నారు. నా చిన్నతనం అంటే 60 ఏళ్ళ కిందట. అప్పుడెక్కడిది ఈ పైత్యం లేదు, ఈ మత కొట్లాటలు మత కలహాలు ఏమీ లేవు. మా అక్కయ్యలు 4 అక్కయ్యలు అందరూ గ్రాడ్యుయేట్స్, వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ బ్రాహ్మణ్స్, రెడ్డీస్, అందరూ హై కాస్ట్ పీపుల్ ఉన్నారు, దళితులు కూడా ఉన్నారు. అందరూ అక్క చెల్లె తమ్ముడు అని అనుకునేవాళ్ళం, కలిసి తినేవాళ్ళం. నన్ను కూడా మా అక్కయ్య ఫ్రెండ్స్ వచ్చారే తమ్ముడు రారా ఇలా అని పిలిచి మాట్లాడేవారు. ఒక రమ్యమైనటువంటి భూతల స్వర్గంలాగా ఉండేది అప్పట్లో. మరి ఎందుకు సార్ ఇప్పుడు ఓన్లీ ఒక 5 to 6 ఇయర్స్, ఒక 10 ఇయర్స్ లోపే ఇట్లా జరుగుతుంది? ఏం కారణం అనుకోవచ్చు? రాజకీయ లబ్ధి కోసం ఈ సంఘ్ పరివారు సృష్టించినటువంటి గందరగోళ పరిస్థితి. ఇట్లా మత విద్వేషాలు మత కలహాలు లేకపోతే వాళ్ళకు ఓటు బ్యాంక్ ఉండదు. హిందూ మతానికి ఏదో ప్రమాదం వచ్చింది, మనమందరం కలిసికట్టుగా ఉండాలని అబద్ధాన్ని ప్రచారం చేయకపోతే ఓటు బ్యాంకే లేదు వాళ్ళకు. చేసిన మంచి పనులు చెప్పుకోవడానికి ఓట్లాడడానికి ఏం లేదు. ముస్లింలు ఉన్నారు, వాళ్ళ ద్వారా మన హిందూ మతానికి ప్రమాదం, క్రైస్తవుల ద్వారా ప్రమాదం అనే అబద్ధాలు పనిగట్టుకొని నిర్లజ్జగా ప్రచారం చేస్తున్నారు.